హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక గవర్నమెంట్ నడుపుతున్న బస్ సర్వీసెస్ టైప్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో కర్ణాటక గవర్నమెంట్ అండర్టేకింగ్లో కళ్యాణ కర్ణాటక అండ్ వాయువ్య కర్ణాటక అండ్ బిఎంటీసీ బస్సులు కూడా ఉన్నాయి. సో వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పలేదు. ఓన్లీ కర్ణాటక స్టేట్ సౌతర్న్ రీజియన్లో నడుపుతున్న కేఎస్ఆర్ బస్ టైప్ సర్వీసెస్ని అయితే ఈ వీడియోలో చూద్దాం. ఏ సర్వీస్ అయితే మీకు బాగా ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ కేఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్లో ఏ సర్వీస్ మీకు బాగా ఇష్టమో. అందులో ఫస్ట్ కర్ణాటక సారిగే బస్సు అయితే నాకు చాలా ఇష్టం. ఈ బస్సులో నేను ఒకసారి తుమ్కూరు కూడా జర్నీ చేశాను. కంఫర్ట్ అయితే బాగుండిద్ది, కొంచెం స్పీడ్ కూడా వెళ్తారు, డెస్టినేషన్కి కొంచెం తొందరగా రీచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసరికి టాటా ఐమాక్ బస్సు, రీసెంట్గా ఒక 1 year క్రితం లాంచ్ చేశారు కర్ణాటక సారిగే బస్సు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రామాంతర సారిగే బస్సు. దగ్గర సేమ్ 3+2 సీటింగ్తో వచ్చింది. విలేజెస్ నుంచి టౌన్స్ నుంచి దగ్గరలో ఉన్న సిటీస్కి కనెక్ట్ అయితే చేసింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెలమంగళ గ్రామాంతర సారిగే. ఈ బస్సు మనకి 3+2 సీటింగ్స్తో కానీ అండ్ 2+2 సీటింగ్స్తో కానీ వచ్చింది. నెలమంగళ నుంచి కెంపెగౌడ బస్ స్టేషన్కి అండ్ కెంపెగౌడ బస్ స్టేషన్ నుంచి నెలమంగళకి షటిల్ సర్వీస్ అయితే చేస్తారు. నెలమంగళ గ్రామాంతర సారిగే. ఈ బస్సులో కనుక మీరు ఎప్పుడైనా జర్నీ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ నగర సారిగే. ఈ బస్సు అండర్టేకింగ్ వచ్చేసరికి బిఎంటీసీ, సో అందుకే ఆ కలర్ వచ్చేసరికి మనకి బిఎంటీసీ బస్ కలర్స్ అయితే ఉన్నాయి. సంపర్క సారిగే బస్సు నెక్స్ట్ వన్. ఈ బస్సు మనకి కెంపెగౌడ బస్ స్టేషన్ నుంచి మైసూర్ బస్ స్టేషన్ ఉంది కదా, సో అక్కడ నుంచి మైసూర్ బస్ స్టేషన్ నుంచి మెజెస్టిక్కి కెంపెగౌడ బస్ స్టేషన్కి మనకి షటిల్ సర్వీస్ అయితే ఉంది. సంపర్క సారిగే బస్సు. బిఎంటీసీ బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి, అయినా కూడా ఇది ఎందుకు ఉంచారో మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ సర్వీస్ టైప్ వచ్చేసరికి అశ్వమేధ క్లాసిక్ క్లాసు. ఈ బస్సు అనేది మనకి కర్ణాటక సారిగేకి అప్డేటెడ్ వర్షన్ అనమాట. 3+2 సీటింగ్తో వచ్చింది. అశోక్ లేలాండ్, సో టాటా అలాంటి బస్ టైప్స్ అయితే ఉంటాయి. కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉండిద్ది అశ్వమేధలో కేఎస్ఆర్టీసీ కర్ణాటక సారిగేతో పోల్చుకుంటే. అండ్ నెక్స్ట్ టైపు రాజహంస ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఇది వచ్చేసరికి నాన్ ఏసీ అల్ట్రా డీలక్స్ బస్సు. 2+2 సీటింగ్స్తో వచ్చింది అనమాట. రిక్లైనింగ్ సీట్స్ ఉంటాయి. కొంచెం లాంగ్ డిస్టెన్స్కి ఈ బస్సుని అయితే కర్ణాటక గవర్నమెంట్ వేస్తుంది అనమాట. స్టేట్ టు స్టేట్ సర్వీస్ కూడా ఉంటాయి మనకి రాజహంస బస్సులు అనేవి. రాజహంస అంటే రాయల్ స్వాన్ అని అర్థం వచ్చింది. సో ఈ బస్సులో కనుక మీరు ఎప్పుడైనా జర్నీ చేస్తుంటే మీ జర్నీ ఎక్స్పీరియన్స్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి నాన్ ఏసీ స్లీపర్ కోచ్. ఈ బస్సులో నేను చెన్నై నుంచి బెంగళూరుకి అయితే వచ్చాను ఒకసారి. నాకైతే కంఫర్ట్ పర్లేదు, బాగానే అనిపించింది. ఆ ప్రైస్కి మీరు తక్కువ ప్రైస్లో కర్ణాటక గవర్నమెంట్ బస్సు స్లీపర్ ఎక్కాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో తక్కువ ప్రైస్లో వచ్చేసిద్ది. ప్రైవేట్ బస్సుల కన్నా తక్కువ ప్రైజే ఉండిద్ది. కంఫర్ట్ పర్లేదు, ఆ ప్రైస్తో పోల్చుకుంటే బాగానే ఉండిద్ది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పల్లకి బస్సు అయితే ఉండిద్ది. ఇది కూడా నాన్ ఏసీ స్లీపర్ బస్సే. 2+1 సీటింగ్తో వచ్చింది. మీన్స్ 2+1 అప్పర్ అండ్ లోయర్ బెడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది నాన్ ఏసీ స్లీపర్ కన్నా కొంచెం అప్డేటెడ్ వర్షను, కంఫర్ట్ ఎక్కువ ఉండిద్ది. అండ్ ఆల్సో మనకి బస్సు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం దానికన్నా బెటర్ ఉండిద్ది. లేటెస్ట్గా లాంచ్ చేసింది కాబట్టి కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్, అంటే దానికన్నా లేటెస్ట్ కాబట్టి నాన్ ఏసీ స్లీపర్తో పోల్చుకుంటే మనకి బస్సు గ్రాఫిక్స్ అండ్ డిజైన్ కూడా చూసుకోండి. పల్లకి అని కొంచెం బొమ్మలు అవన్నీ కొంచెం డిజైన్ కూడా మారిపోయింది. పల్లకి బస్సు అండ్ బ్లూ అండ్ సిల్వర్ కలర్లో ఉంది. అక్కడతో మనకి నాన్ ఏసీ బస్సులు అయితే అయిపోయింది. అండ్ ఐరావత్ క్లాసు నెక్స్ట్ టైపు. ఇది లగ్జరీ బస్ కింద వచ్చింది. సీటింగ్ బస్సు, ఇది ఏసీ సీటింగ్ బస్సు. రిక్లైనింగ్ సీటు సెమీ స్లీపర్తో వచ్చింది. 2+2 సీటింగు. ఇది ఐరావత అనమాట దీని పేరు. నెక్స్ట్ బస్సు వచ్చేసరికి ఐరావత క్లబ్ క్లాసు. ఇది కూడా లగ్జరీ సీటింగ్ బస్సు, ఏసీ అనమాట. ఈ బస్సులో కనుక మీరు ఎప్పుడైనా జర్నీ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ బస్సులో 2+2 సీటింగ్ ఉంది. మల్టీ యాక్సిల్ బస్ ఇది. దీని స్లోగన్ వచ్చేసరికి స్లీప్ లైక్ ఏ బేబీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐరావతకు కూడా మనకి ఐరావత క్లబ్ క్లాస్కి అప్డేటెడ్ వర్షను. క్లబ్ క్లాస్ 2.0, ఐరావత క్లబ్ క్లాస్ 2.0. ఈ బస్సు లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది 2024లో. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. వాల్వో 9600S బస్సు.
కార్డ్ వచ్చేసరికి B11R అట్లా ఉండేది. ఇది Volvo 9600 లేటెస్ట్ బస్ అనమాట. ఇది కంఫర్ట్స్ సేఫ్టీ ఫీచర్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ బస్ వచ్చేసరికి ఫ్లై బస్సు. దీంట్లో కెమికల్ టాయిలెట్స్ ఉంటాయి అండ్ ఆటోమేటిక్ హ్యాండ్ వాష్ కూడా ఉండిద్ది అనమాట. హ్యాండ్ వాష్ సిస్టమ్ కూడా ఉండిద్ది. ఇది ఎయిర్పోర్ట్ నుంచి మేజర్ సిటీస్కి అయితే కనెక్ట్ అవుతూ ఉండిద్ది అనమాట. మెయిన్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఈ బస్సు అయితే యూజ్ చేస్తారు. మనకి గోల్డ్ కలర్లో ఉండిద్ది ఈ బస్సు. నెక్స్ట్ బస్సు వచ్చేసరికి ఏసీ స్లీపర్ కోచ్. సో కర్ణాటక గవర్నమెంట్ నడుపుతున్న స్లీపర్ బస్సుల్లో ఇది వచ్చేసరికి కొంచెం స్టాండర్డ్ బస్సు అనమాట. మనకి తక్కువ ప్రైజ్లో ఏసీ బస్సులో స్లీపర్ వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ బస్సు కర్ణాటకది. సో ఈ బస్సు అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బస్సు అంబారీ క్లాసు. ఈ బస్సు ఏసీ స్లీపర్ బస్ అనమాట. కొంచెం లగ్జరీ స్టేట్మెంట్లో ఉండిద్ది. 2+1 అప్పర్ అండ్ లోయర్ బెడ్స్ ఉండిద్ది అనమాట అంబారీ బస్సు. ఇప్పుడు ఫస్ట్లో చూసాను ఈ బస్సు, ఇప్పుడు అంతగా కనిపించట్లేదు. మీరు కనుక ఆ బస్సులో జర్నీ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంబారీ డ్రీమ్ క్లాస్. సో ఆ బస్ చూడండి అసలు ఎలా ఉందో, షార్ప్ ఐస్ లాగా ఉన్నాయి. వాల్వో బస్ ఇది. అంబారీ డ్రీమ్ క్లాస్ ఇది లగ్జరీ స్లీపర్ బస్ అనమాట. ఏసీ ట్రావెల్ విత్ డ్రీమ్స్ దీని స్లోగను. కంఫర్ట్ అయితే చాలా బాగుంది వాల్వో బస్ కాబట్టి. అండ్ మనకు ప్రైస్ కూడా సో ఆ రేంజ్లోనే ఉండిద్ది. గవర్నమెంట్ బస్ అనమాట ఇది. కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ నడుపుతున్న స్లీపర్ కోచ్లో ఇది కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంబారీ ఉత్సవ్ క్లాస్. సో ఇది వచ్చేసరికి ప్రీమియం లగ్జరీ క్లాస్ అనమాట. ఇది వచ్చేసరికి 2+1 సీటింగ్ స్లీపర్ బస్తో వచ్చింది. అప్పర్ అండ్ లోయర్ బెడ్స్తో ఉండిద్ది అనమాట. సో ఈ బస్సు చాలా ఫేమస్. 9600S బస్సు ప్రస్తుతం ఉన్న లగ్జరీ బస్సుల్లో ఇదే హైలైట్ అనమాట. అంటే టాప్ మోడల్లో. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సులో ఉన్నాయి ఈవీ పవర్ ప్లస్. ఈ బస్సు వచ్చేసరికి మనకి స్టేట్ టు స్టేట్ సర్వీస్ కూడా ఉండిద్ది. ఏసీ బస్ అనమాట ఎలక్ట్రిక్ది. ఇది 2+2 సీటింగ్ బస్. ఇది 2+2 సీటింగ్ బస్తో వచ్చింది. ఈ బస్సులో కనుక మీరు ఎక్కడికైనా జర్నీ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.